అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దేశ ప్రధాని నరేంద్ర మోడీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో దుమారం లేపుతున్నటువంటి పరిస్థితి. ప్రధాని నరేంద్ర మోడీ బీసీ కులంలో పుట్టలేదు, కన్వర్టెడ్ బీసీ అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాట్లాడేందుకు మనతో పాటు ప్రస్తుతం మహబూబ్నగర్ ఎంపీ డి కే అరుణ ఉన్నారు. మేడం చెప్పండి, రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు? అసలు ప్రధాని నరేంద్ర మోడీ పుట్టుకతోనే బీసీలో పుట్టలేదు, 2001 తర్వాత అతను సీఎం అయిన తర్వాత బీసీలోకి కన్వర్ట్ అయ్యాడు, తనకు సర్టిఫికెట్లలో బీసీగా ఉన్నాడు తప్పిస్తే తనకు బీసీల పైన ప్రేమన లేదంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీపై ఈ రకమైన వ్యాఖ్యలు చేయడానికి ఎట్లా చూస్తారు? మొట్టమొదటగా రేవంత్ రెడ్డికి ప్రధాని నరేంద్ర మోదీ గారి గురించి మాట అర్హత లేదు, ఆయనకు అర్హతనే లేదు. నరేంద్ర మోదీ గారి యొక్క కాలి గోటికి కూడా రేవంత్ రెడ్డి గారి చరిత్ర సరిపోదు. ఒక ప్రధానమంత్రి మీద ఇటువంటి వ్యాఖ్యలు చేసే ముందు ఒక ముఖ్యమంత్రి అనే విషయాన్ని సోయిలో అంటే ఆయన గుర్తుపెట్టుకోవాలి. సోయిలో లేనట్టున్నాడు ఆయన. ఆయన దిమాగ్ మొత్తం ఖరాబ్ అయిపోయింది, ఎందుకంటే ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. తెలంగాణ ప్రజలు ఇప్పటికిప్పుడు ఆయన ఇంటి పంపడానికి సిద్ధంగా ఉన్నారు. ఎలక్షన్లు కనుక ఇప్పుడు ఎలక్షన్లు పెడితే ఇప్పటికిప్పుడు రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో మట్టి కరిపించడానికి సిద్ధంగా ఉందని తెలంగాణ ప్రజలు. లోకల్ బాడీస్ ఎలక్షన్ పెట్టడానికి కూడా సంసిద్ధత లేదు, ఏదో డ్రామాలు ఆడుతున్నాడు. ఈ జనగణన కులగణన అని కొన్ని రోజులు నడిపిండు. ఇప్పుడు మళ్ళీ రిజర్వేషన్లు 42% ఇవ్వాలంటే వాళ్ళు చెప్పిన మాట నిలబెట్టుకోవాలని దానికి తగినట్టుగా ఇంకో రకంగా డ్రామాలు ఆడుతుండు. ఎన్ని రకాలుగా డ్రామాలు ఆడుతుండంటే రోజుకొక ఐటెం బ్యానర్ ఐటెంగా మాట్లాడాలి, ప్రజల దృష్టి మరల్చాలి, వాళ్ళు ఇచ్చిన హామీలపైన ప్రజల దృష్టి లేకుండా ఏదో కొత్త ఐటెంని పెడితే ఆ విషయాలు మర్చిపోతారనేటటువంటి ఒక ఆలోచనతోనే ఆయన మాట్లాడుతున్నాడు తప్ప రేవంత్ రెడ్డి గారు నరేంద్ర మోదీ గారు ఎప్పుడు వారి వర్గాన్ని బీసీలలో చేర్చిన నరేంద్ర మోదీ గారు ఒక్కరే పుట్టుంటారు కదా. ఆ కులంలో ఎంతమందో ఉండింటారు ఈ దేశంలో. సో అనేక కులాలు అనేక జాతులు బీసీలలో కలపాలని కోరిన వాళ్ళు ఉన్నారు, ఎస్సీలలో కలపాలని కోరిన వాళ్ళు ఉన్నారు, ఎస్టీలలో కలపాలని కోరిన వాళ్ళు ఉన్నారు. అనేక కులాలు వాళ్ళ యొక్క బ్యాక్వర్డ్నెస్ అని వెనుకబాటుతనాన్ని ఆ వెనుకబాటుతనం ద్వారా వాళ్ళకున్న ఆర్థిక వెనుకబాటుతనాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వాలు కులాలను ఎస్సీలలో జరిపించడము, బీసీలలో జరిపించడము, ఎస్టీలలో జరిపించడం అనేది కంటిన్యూగా జరుగుతున్నటువంటి ప్రాసెస్ ఇది. ఆ ప్రాసెస్లో ఈయన ఏం చెప్తున్నాడు, ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చేసుకుండని చెప్తున్నాడు. అది పచ్చి అబద్ధం. వారు ముఖ్యమంత్రి కాకముందే వారు బీసీ జాబితాలో ఉందని నాకు తెలిసినంత వరకు 99లో అక్టోబర్లో జరిగినట్టు నాకున్నటువంటి సమాచారం. మరి వారు ఏది పడితే అసలు అవసరం లేనటువంటి విషయాలు మాట్లాడడం అంటే ప్రజలను తాము చేయవలసిందేదో దాని గురించి చెప్పకుండా ప్రజలకు ఇచ్చిన మేము 2500 రూపాయలు మహిళలకు ప్రతి నెల ఇస్తామన్నారు. అది ఎప్పటి నుంచి ఇస్తావో చెప్పు. నువ్వు బీసీలకు న్యాయం చేస్తామంటున్నావు కదా. ఇన్నేళ్ళు రాజకీయంలో అధికారంలో ఉంది, 60 ఏళ్లకు పైగా అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. మరి బీసీలకు ఏం న్యాయం చేసిందో చెప్పు, ఎస్సీలకు ఏం న్యాయం చేసిందో చెప్పు, ఎస్టీలకు ఏం న్యాయం చేసిందో చెప్పు, మైనారిటీలకు ఏం న్యాయం చేసిందో చెప్పు. కేవలం ఓటు బ్యాంకుగా వాళ్ళని వాడుకున్నారు తప్పితే, ఓట్ల కోసం వాళ్ళని ఉపయోగించుకున్నారు తప్పితే మీరు చేసింది ఏంది? కేవలం రాజకీయాలు. ఈరోజు వాళ్ళకి తెలంగాణలో కంప్లీట్గా అన్ని రాష్ట్రాల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకోబోతుంది. ఇక్కడ కాంగ్రెస్ ఏదో ఉంది, కర్ణాటకలో ఇంత, తెలంగాణలో ఇంత ఉంది, ఏదో ఇంత హిమాచల్లో కొద్దిగా ఉంది. మరి ఈడ కూడా రేపు తుడుచుకోబెట్టుకోకూడదు అంటే ఏ రకమైనటువంటి బ్లేమ్ చేయాలి? మోదీ గారిని ఎట్లా అవమానించాలి? ఎట్లా? ప్రతి క్షణం ఇదే ఆలోచన తప్పితే ఇంకొక ఆలోచన లేదు. అరే మేము ప్రజలకి హామీలు ఇచ్చినాం, ఇవి నెరవేరుద్దాము, ప్రజల దగ్గరికి మళ్ళీ పోదాము, ప్రజలను మళ్ళీ అడుగుదామనేటటువంటి సోయి లేదు. ఎందుకంటే అవన్నీ అబద్ధం హామీలు కాబట్టి, అవన్నీ మోసాలు కాబట్టి మోదీ గారి గురించి మాట్లాడితే ఈయన లీడర్ అవుతా అనుకుంటున్నాడు. ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఏదైతే గతంలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో భాగంగా బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేస్తామంటూ కూడా ఒక బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి నేపథ్యంలో చాలా బీసీ సంఘాలన్నీ కూడా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి ఇటువంటి టైంలో ప్రధాని మోడీనే టార్గెట్గా చేసుకొని తాను అసలు బీసీనే కాదనేటటువంటి వ్యాఖ్యల్ని చేయడానికి దేనికి అర్థం అనుకుంటున్నారు? అసలు ఎందుకు వచ్చింది అవసరం ఆయనకు? మోదీ గారు బీసీ అవునా కాదా చెప్పాల్సిన అవసరం ఈయనకి ఎందుకు వచ్చింది అంటే వీళ్ళు బీసీలకు ఎలాంటి న్యాయం చేయలేకపోతున్నారు కాబట్టి, వాళ్ళు చేస్తున్న దగా మోసం కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడానికి మోదీ గారి పేరు తీసుకొస్తున్నారు. ఇక్కడ దాని నుంచి దృష్టి మరల్చడానికి మోదీ గారి పేరు మాట్లాడుతున్నాడు. ఇక్కడ మోదీ గారు బీసీ కాదు, మోదీ గారు కన్వర్టెడు,
ఇట్లాంటి పిచ్చి మాటలు అంటే తలకాయ ఏమంటారు, మెడకాయ మీద తలకాయ ఉన్నోడు ఎవడు కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడు. తలకాయ లేని మాటలే మాట్లాడుతున్నాడు ఇప్పుడు. అంటే ప్రపంచవ్యాప్తంగా నరేంద్ర మోదీ గారి గురించి వాళ్ళ దేశమంతా ఎక్కడ చూసినా బీజేపీ ప్రభంజనం వీస్తుంటే, మన పెద్ద కోడిగుడ్డు ఢిల్లీలో చూసినా మనం కాంగ్రెస్ పార్టీ కోడిగుడ్డు కాదు, గాడిద గుడ్డు. కోడి అంటే వాళ్ళకి గుడ్డు పెడుతుంది, ఇది గాడిద గుడ్డు కూడా పెట్టదు, అయిపోయింది. కాంగ్రెస్ పార్టీనే గాడిద గుడ్డు. ఢిల్లీలో ఒక గుడ్డు కూడా పెట్టలే అంటే గాడిదలు గుడ్డు పెట్టవు, కాబట్టి కాంగ్రెస్ పార్టీ గుడ్డు పెట్టలేడా? అసలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దేశవ్యాప్తంగా ఏం పరిస్థితి ఒకసారి చూసుకోవాలి, వాళ్ళకి వాళ్ళు ఆలోచించుకోవాలా. దాన్ని ఎట్లా మెరుగుపరుచుకుంటామో ఆలోచించండి. కానీ ఇట్లాంటి అంటే ఇట్లాంటి ఏమంటారు పసలేనటువంటి మాటలు మాట్లాడి, విలువ లేనటువంటి మాటలు మాట్లాడి, గౌరవం లేనటువంటి మాటలు మాట్లాడి, దాని నుంచి వీళ్ళు ఏం ప్రజలాభిమానం సంపాదించుకోలేరు. దేశమంతా కాదు, ప్రపంచమంతా మోదీ 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 అంటుంది. ఏ దేశానికి మన భారతీయుడు పోయినా ఆ భారతీయుని ఈరోజు పెద్ద ఎత్తున గౌరవిస్తూ ఉందంటే బికాజ్ ఆఫ్ మోదీ గారు, వారి యొక్క నాయకత్వం, భారతదేశానికి అందిస్తున్నటువంటి నాయకత్వం. ఈరోజు నిన్నగాక మొన్న మోదీ గారు అమెరికా వెళ్ళొచ్చిండ్రు, అక్కడ కూడా ప్రపంచ దేశాలన్నీ చూసినాయి ఆ వైపు చూపు. ఈరోజు ఎక్కడ పోయినా వారికి గౌరవం దక్కుతున్నటువంటి తీరును కానీ వారు జీర్ణించుకోలేకపోతున్నారు. భారతదేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకురావాలి, వీక్షిత్ భారత్ లక్ష్యంతో పనిచేయాలని ఈరోజు ఒక లక్ష్యాన్ని ముందల పెట్టుకొని నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే, మోదీ గారు పనిచేస్తూ ఉంటే, అది చూసి సహించలేనటువంటి కాంగ్రెస్ పార్టీ, ఆ కాంగ్రెస్ పార్టీ యొక్క మార్కుల కోసం రేవంత్ రెడ్డి, ఎందుకంటే ఇప్పుడు ఉడతాడో అప్పుడు ఉడతాడో ఎప్పుడు ఉడతాడో అని రోజు పత్రికలు రాస్తున్నాయి. ఆ పత్రికల్లో రాసే రాతలు, మీడియాలో వచ్చే వార్తలు చూస్తుంటే అసలు కాంగ్రెస్ పార్టీలో అస్థిరత్వం అనేది ప్రారంభమైపోయింది. మొన్న ఎమ్మెల్యేల మీటింగు లోపలేదో జరుగుతుంది, మార్పులు అయిపోతున్నాయి. ఇటువంటి వాటన్నిటిపైన కూడా ఆయనకు మెంటల్గా స్థిరత్వాన్ని కోల్పోయినట్టున్నాడు, ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. కాబట్టి ఏదో ఒకటి మాట్లాడితే తన కుర్చీ భద్రంగా ఉంటుంది అనుకొని మాట్లాడుతున్నాడు ఆయన తప్ప మోదీ గారిని మాట్లాడే అర్హత, మోదీ గారి గురించి అర్హత రేవంత్ రెడ్డి గారికి లేదు. యాజ్ ఎ ముఖ్యమంత్రిగా కూడా ఆయనకు అర్హత లేదు, యాజ్ ఎ పర్సనల్ కూడా ఆయనకు అర్హత లేదు. మోదీ గారు ఎక్కడ, ఈయన ఎక్కడ? మోదీ గారి బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఒక బీద కుటుంబంలో పుట్టినటువంటి మోదీ గారు కష్టపడి పైకి వచ్చిండు. ఒక స్థిర అంటే ఒక కమిట్మెంటే కాదు, కమిట్మెంటు ఒక భావంతో, ఈ దేశభక్తితో, దేశం యొక్క భక్తి, అంటే ఒక వారికి అసలు ఈయనకు పోలిక ఎక్కడ? ఒక ఐడియాలజీ, ఈ దేశాన్ని బాగుపరచాలా, ఈ దేశాన్ని అభివృద్ధి చేయాలా, ఈ భారతదేశాన్ని ప్రపంచ దేశాల కల్లా మొట్టమొదటి స్థానం నిలబెట్టాలనేటటువంటి లక్ష్యంతో వీక్షిత్ భారత్ 2047 కల్లా 100 సంవత్సరాలు మనం పూర్తి చేసుకుంటాం స్వతంత్రం వచ్చి. ఆనాటికల్లా భారతదేశాన్ని మొట్టమొదటి స్థానంలో అభివృద్ధిలో నిలబెట్టాలని లక్ష్యంతో వారు పనిచేస్తుంటే ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంది? ఎక్కడి నుంచి వచ్చిండు రేవంత్ రెడ్డి? ఆయన బ్యాక్గ్రౌండ్ చెప్పమనండి ఒకసారి. ఎవరైనా ఉండొచ్చు, కానీ బీదవాళ్ళ ధనికులా అని కాదు ఇక్కడ. వాళ్ళ యొక్క ఎజెండా ఏంది, ఏం చేస్తున్నారు, ఆయన ఎట్లా వచ్చిండు పైకి? రేవంత్ రెడ్డి లక్కీ డిప్లా బయట పడ్డాడు ముఖ్యమంత్రిగా. ఆయనకు నిజంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి అయ్యే అర్హతనే రేవంత్ రెడ్డికి లేదు. ముఖ్యమంత్రిగా అయ్యే అర్హత రేవంత్ రెడ్డికి లేదు. కాంగ్రెస్ పార్టీకి దిక్కులేక వాళ్ళు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకున్నారు. ఏ పార్టీ ఇష్టం వాళ్ళని చేసుకుంటారు, కానీ కనీసం ఆ పదవి వచ్చినాకనైనా ఆ పదవికి కనీసం గౌరవం ఇవ్వాలి. ఆ పదవిలో ఉన్న వాళ్ళు ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా ఈ రాష్ట్రం కోసం పనిచేయాలి అని ఆలోచన లేకుండా ఏది పడితే అది మాట్లాడడం. ఇంకా నేను ప్రతిపక్ష నాయకుడినే, ఇంకా ప్రతిపక్షంలో ఉన్నాను అనుకుంటున్నాడు. ఎట్లా పడితే అట్లా మాట్లాడడం అనేది సమంజసం కాదు. మర్యాద మాట్లాడడం నేర్చుకోవాలని, నీ పద్ధతి మార్చుకోవాలని రేవంత్ రెడ్డి. ఖబర్దార్ ఇట్లాంటి ప్రేలాపనలు మళ్ళీ పేలితే నీ యొక్క స్థాయిని ముంచి నరేంద్ర మోదీ గారిని విమర్శిస్తే ఇట్లా చూసుకుంటూ ఊరుకోవడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా లేదు. రాబోయే రోజుల్లో చేసేటటువంటి జనాభా లెక్కల్లో బీసీల కులగణన చేయాలి బీజేపీ ప్రభుత్వం. ఎందుకంటే బీసీల గురించి ఇంత మాట్లాడుతున్నటువంటి బీజేపీ ప్రభుత్వం రాబోయే రోజుల్లో బీసీల కులగణన చేయడానికి సిద్ధంగా ఉందా అంటూ కూడా రేవంత్ రెడ్డి ప్రశ్నించడం జరిగింది. భారతీయ జనతా పార్టీకి ఈయన నేర్పియనక్కర్లేదు ఏం చేయాలో. నరేంద్ర మోదీ గారికి ఈయన నేర్పించే అవసరం లేదు. విన్నారా? ఈయన ఏంటిది మాట్లాడేటటువంటి విధంగా ఏదో బ్యానర్ ఐటెంల వార్తల కోసం మాట్లాడతాడు. ఆయన కమిట్మెంటే లేదు. కమిట్మెంట్ లేనటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకుడు నరేంద్ర మోదీ.
వారికి బీసీలకు ఏ విధంగా న్యాయం చేయాలా, ఎస్సీలకు ఏ విధంగా న్యాయం చేయాలా, మైనార్టీలకు ఏ విధంగా న్యాయం చేయాలా, ఎస్టీలకు ఏ విధంగా న్యాయం చేయాలో అన్నీ ఎరిగినటువంటి నాయకుడు నరేంద్ర మోదీ. ఈ దేశ ప్రజల యొక్క సంక్షేమం అభివృద్ధి కోసమే పనిచేస్తున్నటువంటి నాయకుడు నరేంద్ర మోదీ. నువ్వు ఆయనకు నేర్పియాల్సిన పని లేదు, భారతీయ జనతా పార్టీ నేర్పియాల్సిన పని లేదు. నువ్వు నేర్చుకో, మమ్మల్ని చూసి ఏ విధంగా పరిపాలించాలో రేవంత్ రెడ్డి నేర్చుకోవాలి. ఫైనల్గా చెప్పండి మేడం, రెడ్డిలో పూర్తిగా నేనే చివరి ముఖ్యమంత్రిని కావచ్చు అంటూ కూడా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు అర్థం ఏమనుకోవచ్చు, ఎందుకు అటువంటి వ్యాఖ్యలు చేశాడు అనుకోవచ్చు? ఆయనకు నిజంగా అంత ప్రేమ ఉంటే ఇమ్మీడియట్గా ఆయన రాజీనామా చేసి ఒక బీసీకా కుర్చీని అప్పచెప్పమనండి. ఆయనకు చాలా ప్రేమ ఉంది కదా, కమిట్మెంట్ ఉంది కదా. ఇప్పుడు ఇమ్మీడియట్గా రాజీనామా చేసి నువ్వు లాస్ట్ నువ్వే కదా కాంగ్రెస్ పార్టీలో, నువ్వు తప్ప ఇంకెవరు రారు, నువ్వే లాస్ట్ అని చెప్తున్నావు. పార్టీ రాదు, తర్వాత సంగతి వేరే. సరే ఇప్పుడు మళ్ళీ భవిష్యత్ సంగతి దేవునికి ఎరక, కాంగ్రెస్ పార్టీ వస్తుందో రాదో అది సంగతి రానే రాదు. మరి ఇప్పుడు రాజీనామా చేసి బీసీలకు ఇవ్వకూడదా కుర్చీని? ఇమ్మీడియట్గా రాజీనామా చేసి బీసీ ముఖ్యమంత్రిని చేయండి. ఇది పూర్తిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన స్థాయికి మించి మాట్లాడుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని విమర్శించే స్థాయి రేవంత్ రెడ్డిది కాదు. కేవలం వార్తల్లో నిలిచేందుకు, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను పక్కదారి పట్టించేందుకు మాత్రమే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. మరోసారి ప్రధాని నరేంద్ర మోడీపై ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోబోదు అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇస్తున్నారు ఎంపీ డీకే అరుణ. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.